మనము ధ్యానించుకుందాం. గత వారం మనం కొన్ని విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఏం విషయాలు నేర్చుకున్నాం గత వారం మనం నేర్చుకున్న విషయాలు ఏమిటండి? చెప్పాలి త్వరగా. శ్రమలు మన జీవితాల్లో మేలు కొరకే వస్తాయి. మన జీవితాల్లో శ్రమలు వస్తాయి రావా? క్రైస్తవులకు అన్యుల కన్నా ఎక్కువగా శ్రమలు వస్తాయి. అయితే శ్రమలన్నీ మేలు కొరకే వస్తాయి. మన జీవితాల్లో దేవుడు అనుమతించిన శ్రమలన్నీ మన మేలు కొరకే వస్తాయి. శ్రమలు దేవుడికి తెలిసి వస్తాయా, తెలియకుండా వస్తాయా? మన జీవితాల్లోనికి వచ్చిన శ్రమలు, మన కుటుంబాల్లో మనం అనుభవిస్తున్న శ్రమలు, అవి దేవునికి తెలిసి వస్తాయా, తెలియకుండా వస్తాయా? ఏంటండి? దేవునికి తెలియకుండా ఏ మనిషి జీవితంలోనూ మంచి కానీ చెడు కానీ ఏది కూడా దేవునికి తెలియకుండా రాదు. దేవుని ఆజ్ఞ లేకుండా రాదు. దేవుడి చిత్తం లేకుండా రాదు. దేవుడి అనుమతి లేకుండా రాదు. మంచి జరగాలన్నా అది దేవుడి అనుమతితోనే జరగాలి. చెడు జరిగినా అది దేవుడి అనుమతితోనే, దేవుడి ఆజ్ఞతోనే, దేవుడి తెలిసే జరుగుతుంది. అయితే మనకు మంచిగా కనబడుతుంది, శ్రమ అనేది మంచిగా కనబడదు. కానీ మంచి నీకు ఎంత మంచి చేస్తుందో, మంచిగా కనబడిందో, శ్రమ కూడా నీకు అంత మంచిగానే కనబడాలి. శ్రమ వెనకాల ఉన్న పరమార్థం, శ్రమ వెనకాల ఉన్న దేవుని చిత్తం, శ్రమ అసలు ఎందుకు వచ్చిందో మనకు అర్థమైతే ఆ శ్రమ తప్పకుండా నీకు గొప్ప మేలు చేస్తుంది. ఆ శ్రమలో గొప్ప మేలు మనము పొందుకుంటాం. శ్రమల వల్ల వచ్చే మేలులు ఎన్ని రకాలు? 2 రకాలు. ఏంటి ఆ 2 రకాలు? ఆత్మ సంబంధమైన మేలులు, భూ సంబంధమైన మేలులు. మన జీవితాల్లో మనకు వచ్చిన శ్రమల వల్ల ఆత్మ సంబంధమైన మేలులు మనం పొందుకుంటాం, భూ సంబంధమైన మేలులు కూడా మనము పొందుకుంటాము. దేవునికి స్తోత్రం. అసలు శ్రమలు ఎందుకు వస్తాయి క్రైస్తవుల జీవితాల్లో? శ్రమలు ఎందుకు వస్తాయి క్రైస్తవుల జీవితాల్లో? ఏంటండి? పాపాలు చేసినప్పుడు. ఇంకా అంతేనా? అదొకటే కారణమా? ఏంటండి? దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు. ఇంకా చాలా కాలం క్రితం మనకు శ్రమలు ఎందుకు వస్తాయో చెప్పాను. చాలా నెలలే చెప్పాను నేను ఆ సబ్జెక్టు. ఏంటండి? చెప్పాలి. ఇంకా బోల్డ్ కారణాలు ఉన్నాయి శ్రమలు ఎందుకు వస్తాయో క్రైస్తవుల జీవితాల్లో. ఆయన ఆజ్ఞలను అనుసరించకపోవడం వల్ల. ఏంటండి? ఇంకా చూడండి, శ్రమలు రావడానికి కారణాలు చాలా ఉన్నాయి. మనుషుల వల్ల శ్రమలు వస్తాయి, అపవాది వల్ల శ్రమలు వస్తాయి, దురాత్మల వల్ల శ్రమలు వస్తాయి, మన పాపాల వల్ల శ్రమలు వస్తాయి, మన స్వయంకృత అపరాధాల వల్ల శ్రమలు వస్తాయి, దేవుడి చిత్తం విచారణ చేయకుండా మనం కొన్ని అడుగులు వేయడం వల్ల శ్రమలు వస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు మనల్ని పరీక్షించడం వల్ల వస్తాయి, దేవుని ఆజ్ఞలను అతిక్రమించడం వల్ల వస్తాయి, దేవుని వాక్యంలో నుండి, మార్గంలో నుండి, త్రోవలో నుండి, ఆత్మీయ ప్రయాణంలో దేవుని త్రోవలో నడవకుండా పక్కకి తొలగిపోయినప్పుడు శ్రమలు వస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైన కారణాలను బట్టి మనుషులకు శ్రమలు వస్తాయి. ఏ కారణం చేత నీకు వచ్చిన శ్రమ అయినా, ఏ కారణం చేత నాకు వచ్చిన శ్రమ అయినా, ఏ కారణం చేత మన కుటుంబాలకు వచ్చిన శ్రమ అయినా మనకి మేలే చేస్తుంది తప్ప కీడు చెయ్యదు. ఏ కారణం చేత వచ్చిన శ్రమ అయినా అది ఖచ్చితంగా నీకు ఆత్మ సంబంధమైన మేలును చేస్తుంది. ఆ శ్రమ ఖచ్చితంగా భూ సంబంధమైన మేలును కూడా చేస్తుంది. ఆత్మ సంబంధమైన మేలులు, భూ సంబంధమైన మేలులు నీ కుటుంబంలోనూ నా కుటుంబంలోనూ దేవుడు ఇవ్వడం కోసమే కొన్ని రకాల శ్రమలకు అనుమతిస్తాడు దేవుడు.
ఆ మేలును నువ్వు నేను అనుభవించాలి. ఆ మేలును నీ కుటుంబం వారు నా కుటుంబం వారు అనుభవించాలి. అందుకనే కొన్నిసార్లు కొన్ని శ్రమలకు దేవుడు అనుమతిస్తాడు. కీడు వెనకాల మేలు జరుగుతుంది. మేలు జరగాలంటే ముందు కీడు జరగాల్సిందే. కీడు జరిగిన తర్వాతే మేలు చూస్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మనము ముందుగా మేలు పొందుకోలేం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా మన జీవితాల్లో ఎన్నోసార్లు ఎన్నో రకాలైన శ్రమలు వస్తాయి. వాక్యంలో నా శ్రమలన్నిటిలో నుండి నన్ను నువ్వు విడిపిస్తావని ఉంది. మా ఆపదలన్నిటిలో నుండి మమ్మల్ని నువ్వు విడిపిస్తావని ఉంది. మా భయములన్నిటిలో నుండి నువ్వు మమ్మల్ని విడిపిస్తావని ఉంది. మా బాధలన్నిటిలో నుండి నువ్వు మమ్మల్ని విడిపిస్తావని ఉంది. కాబట్టి అనేక సార్లే సంభవిస్తాయి మనకు శ్రమలు. ఆ శ్రమలు మనకు మేలు చేస్తుంది. ఆ శ్రమల వల్ల మనము కీడు అనుకుంటే కీడే, మేలు అనుకుంటే మేలు. శ్రమ కీడుగా కనబడిందంటే నీ మనోనేత్రాలు నా మనోనేత్రాలు వెలిగించబడలేదు. శ్రమ కీడుగా నువ్వు భావించేవంటే నువ్వు ఇంకా దేవునికి హృదయాన్ని సరిగ్గా ఎరిగిన వాడుగా లేవు. శ్రమను కీడుగా భావించేవంటే దేవుని మనస్సు ఇంకా నీకు నాకు అర్థం అవ్వలేదు. శ్రమను మేలుగా భావిస్తే దావీదులాగా పరిపూర్ణమైన వారం అవుతాం మనం. శ్రమ మేలు చేస్తుంది అన్న సంగతి నువ్వు గుర్తిస్తే దావీదులాగా దేవుని దృష్టికి ఏమవుతాం? ఇష్టానుసారులం అవుతాం, హృదయానుసారులం అవుతాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శ్రమలు ఎన్ని రకాలు, లేదంటే శ్రమలు చెప్పండి, స్టేజ్లు చెప్పగలరా? శ్రమలు అనేవి చిన్న చిన్న శ్రమలు వస్తాయి, యావరేజ్ మీడియము శ్రమలు వస్తాయి, చాలా కఠినమైన శ్రమలు కూడా వస్తాయి కదండి. చిన్న చిన్న శ్రమలు వస్తాయి, మీడియం శ్రమలు కూడా వస్తాయి, అలాగే చాలా కఠినమైన శ్రమలు కూడా వస్తాయి. కానీ వాక్యంలో రాయబడింది, మనము అనుభవించలేనంత శ్రమ మాత్రం ఎప్పుడూ రాదు. అది ఏ కారణం చేత వచ్చిన శ్రమ అయినా సరే, మనం తట్టుకోలేనంత శోధన, తట్టుకోలేనంత శ్రమ ఇప్పుడు రాదని ఉంది బైబిల్లో. అందా? ఎక్కడుందండి బైబిల్లో? శోధన సహించువాడు ధన్యుడు. శోధన ఎప్పుడైనా సరే మనం తట్టుకునే అంత శోధనలే వస్తాయి తప్ప తట్టుకోలేనంత శోధనలు మనకి ఎప్పుడు రావు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది నీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, ఆ శోధనలు నీకు వచ్చినప్పుడు దాన్ని సహించుకోవడానికి, ఆ టైంలో నువ్వు సహించుకోవడానికి శోధనతో కూడా తప్పించుకును మార్గం, ఆ శోధనలో నుండి బయటకు వచ్చే మార్గాన్ని కూడా కలుగజేయును. చప్పట్లు కొట్టండి ఒకసారి సహోదరికి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగా. యాకోబు పత్రికలో రాయబడిన మాటలు అవి. దేవునికి స్తోత్రం కలుగును కదండి. కొరింథీయా 1 కొరింథీ యాకోబులో కూడా అంటే సరే, మంచిది. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, శోధనలు సహించుకునే అంత శోధనలే వస్తాయి తప్ప సహించలేనంత శోధన మాత్రం మనకెప్పుడు రానివ్వడు దేవుడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తట్టుకోలేనంత శ్రమ, భరించలేనంత శ్రమ మనకు రాదు. దేవుడు అనుమతి ఇవ్వడు. అయితే ఇవి ఎందుకు దేవుడు అనుమతిస్తాడట? శోధనలు దేవుడు రప్పించడం ఎందుకు? శోధనలకు దేవుడు అనుమతి ఇవ్వడం ఎందుకు? శోధనల్లో మళ్ళా సహాయం చేయడం ఎందుకు? శోధనల నుంచి మళ్ళీ విడిపించడం ఎందుకు? శ్రమలు పెట్టేది ఆయనే, శ్రమల నుంచి విడిపించేది ఆయనే. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఆయన ఎంతో శ్రమ పడ్డాడు కాబట్టి శ్రమపడు వారిని అందరినీ ఆయన విడిపించగలడు అని రాయబడు.
శ్రమ పెట్టేది ఎందుకు, శ్రమ నుంచి విడిపించేది ఎందుకు? శ్రమ పెట్టేది ఎందుకు, శ్రమ నుంచి విడిపించేది ఎందుకు? శ్రమ పెట్టేది ఎందుకు, తట్టుకునేంత శ్రమ పెట్టేది ఎందుకు, తట్టుకునే అందులో శోధనలో నుండి మళ్ళా కొంతకాలం తర్వాత విడిపించేది ఎందుకు? ఏం జరగాలని? ఇందులో ఏం జరగాలని? మేలు జరగాలి. కీడు మేలు చేస్తుంది. కీడు ఏం చేస్తుందండి? మేలు చేస్తుంది. శ్రమ మేలు చేస్తుంది, శోధన మేలు చేస్తుంది, కష్టం మేలు చేస్తుంది, ఇరుకు మేలు చేస్తుంది, ఇబ్బంది మేలు చేస్తుంది, ఆపద మేలు చేస్తుంది. ఇవన్నీ చెడ్డవి అన్నీ ఇప్పటి వరకు మన మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయింది కదండి. ఇవన్నీ ఏంటి? మన మైండ్ సెట్లు ఇవన్నీ ఏంటి? చెడ్డవి, మంచివి కాదు, ఇవి మనకెప్పుడు రాకూడదు. కానీ నాకు ఎప్పుడు ఏ శోధన రాకుండా చేయి ప్రభువా అని మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడు. లేదంటే బతికున్నంతకాలము ఏ శ్రమలో రాకుండా నేను బతికేలాగా సహాయం చెయ్యన్న ఆశ నాలోనూ ఉన్న ఈ ఆశ మాత్రం తీరదు. ఎందుకంటే మేలుల కోసమే కీడులకు దేవుడు అనుమతిస్తాడు. నువ్వు మేలు పొందాలి, ఆత్మ సంబంధమైన మేలు పొందాలి, భూ సంబంధమైన మేలు పొందాలి. అందుకే నీ జీవితంలో, నా జీవితంలో కొన్ని శ్రమలకు అనుమతిస్తాడు. ఆ మేలుల కోసం, ఆ మేలులు నువ్వు నేను, నీ ఇంటి వారు నా ఇంటి వారు పొందుకోవడం కోసం నువ్వు నేను దేవునికి చాలా ఇష్టలుగా ఉన్నా సరే, దావీదులాగా దేవుడికి చాలా ఇష్టలుగా ఉన్నా సరే, ఆ మేలులు నువ్వు నేను, నీ ఇంటి వారు నా ఇంటి వారు పొందుకోవడం కోసం ఖచ్చితంగా దావీదులాగా దేవునికి చాలా ఇష్టలుగా ఉన్నా సరే ఆ శ్రమలను ఖచ్చితంగా అనుమతిస్తాడు. యోబులాగా దేవునికి చాలా ప్రియమైన వారిగా మనం ఉన్నా సరే ఆ మేలులు మనం అనుభవించడం కోసం, ఆ మేలులు మనం పొందుకోవడం కోసం ఖచ్చితంగా యోబులాగా దేవునికి చాలా ప్రియమైన వారిగా ఉన్నా సరే ఆ మేలులు కొన్ని సమయాల్లో, ఆ శ్రమలు కొన్ని సమయాల్లో మనకి దేవుడు అనుమతిస్తాడు. నేను చాలా మంచి భక్తుడిని కాబట్టి, నేను చాలా మంచి భక్తురాలిని కాబట్టి, నా కుటుంబం అంతా చాలా మంచి భక్తి గల కుటుంబం కాబట్టి ఏ శ్రమలో నాకు రాకూడదు అని ఎప్పుడూ అనుకోవద్దు. చాలా ఆత్మీయంగా ఉన్న కుటుంబం మాది, ఈ శ్రమలు మాకు ఎందుకు వచ్చాయని దేవుడిని నిలదీయద్దు. ఎంతో శ్రద్ధాశక్తులు భయభక్తులు కలిగిన కుటుంబం మేము, మాకు ఈ శోధన ఎందుకు వచ్చింది, అసలు నువ్వు ఎందుకు దీనికి అనుమతించావని దేవుణ్ణి శోధించవద్దు. దేవుని చిత్తము పరిపూర్ణంగా మనకు అర్థం అవ్వాలి. ఎప్పటికప్పుడు దేవుని మనస్సు అర్థం అవ్వాలి, దేవుని ప్రణాళిక అర్థం అవ్వాలి, దేవుని యొక్క తలంపులు అర్థం అవ్వాలి, దేవుని ఉద్దేశాలు అర్థం అవ్వాలి. మనకి అర్థం అవ్వగలిగితేనే ఆ శ్రమల సమయంలో నిబ్బరంగా ఉండగలుగుతాం. అర్థమైతేనే ఆ శ్రమలను తట్టుకునేలాగా మనము తట్టుకునే శక్తినిమ్మని అడుగుతాం. శ్రమలు తీసివేయమని అడగం, కానీ శ్రమలు తట్టుకునే శక్తినివ్వి, శ్రమను సహించే శక్తినివ్వి, శ్రమను ఓర్చుకునే శక్తినివ్వి అని అడుగుతాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయను అన్నాడు దావీదు. ఏమన్నాడు? శ్రమనొంది ఉండుట నాకు మేలాయను, నేను శ్రమలలో నీ కట్టడలు బాగా నేర్చుకుంటున్నాను, శ్రమలలో నీ వాక్యాన్ని బాగా నేర్చుకుంటున్నాను, శ్రమలలో నీకు బాగా దగ్గరవుతున్నాను, శ్రమలలో నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను, శ్రమలలో నేను నీతో సహవాసం చేస్తున్నాను, శ్రమలలో నేను ఉపవాసం ఉంటున్నాను, శ్రమలలో నేను ఎక్కువగా స్తుతిస్తున్నాను, శ్రమలలో ఎక్కువ సమయాన్ని నీ దగ్గర నేను గడుపుతున్నాను. శ్రమలలో ఎక్కువగా దేవుడి మీద ఆధారపడడం అనేది, దేవుడి మీద ఆనుకోవడం అనేది, దేవుడిని వెతకడం అనేది జరుగుతుంది. అదే ఆత్మ సంబంధమైన మేలు. ఏంటండి? శ్రమలలో దేవుడితో బాగా కనెక్షన్ పెరుగుతుంది విశ్వాసులకు. శ్రమలలోనే దేవుడితో చాలా మంచి అన్యోన్య సంబంధం, సహవాసము అనేది ఏర్పడుతుంది. శ్రమలు లేనప్పుడు ఆ దావీదు అన్నట్లుగానే శ్రమ రాకముందు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు శ్రమ వచ్చాక నీ త్రోవలో నేను కరెక్ట్గా నడుస్తున్నాను అంటున్నాడు దావీదు అంటున్నాడే. శ్రమలు రాకముందు ఎలా ఉంటాం మనం? ఈ ఆత్మీయ ప్రయాణంలో ఏదైతే రూట్ ఉందో ఆ రూట్లో నడవకుండా శ్రమలు రాకముందు అటు ఇటు పరిగెడతాం, అటు ఇటు వెళ్ళిపోతాం.
అటు ఇటు వెళ్ళిపోయినప్పుడు మళ్ళా దేవుడు నిన్ను నీ ఆత్మీయ ప్రయాణంలో సరైన త్రోవలోకి తీసుకురావడం కోసం ఆయన ఉపయోగించే అస్త్రమే శ్రమ. ఆయన నీకు పెట్టేదే శ్రమ. ఆ శ్రమలో బుద్ధి వస్తుంది, ఆ శ్రమలో జ్ఞానం వస్తుంది, ఆ శ్రమలో పశ్చాత్తాపం వస్తుంది, ఆ శ్రమలో మనం చేసిన తప్పేటో మనకు తెలుస్తుంది, ఆ శ్రమలో దేవుడికి వైపు మళ్ళుకుంటాం, ఆ శ్రమలో దేవుడి దగ్గర క్షమాపణ అడుగుతాం, ఆ శ్రమలో ఏ పాపమైతే చేస్తున్నామో ఆ పాపాన్ని విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. ఆ శ్రమలో అజ్ఞానంతో ప్రవర్తిస్తున్న మనం జ్ఞానం పొందుకుని మళ్ళా సెటరైట్ అవుతాము. అదే శ్రమలలో మనం పొందుకునే ఆత్మ సంబంధమైన మేలు. అదే శ్రమల్లో ఏ కారణం చేత వచ్చిన శ్రమ అయినా సరే, ఏ కారణం చేత వచ్చిన శ్రమ అయినా సరే, శ్రమల్లో మనం పొందుకునే ఆత్మ సంబంధమైన మేలేంటి? సెట్ రైట్ అవ్వడం అనేది జరుగుతుంది. చాలామంది సెట్ రైట్ అవ్వడం అనేది జరుగుతుంది. అది కావాలి ఖచ్చితంగా. సెట్ రైట్ అవ్వకపోతే ఏమవుతాం మనం? సెట్ రైట్ అవ్వకపోతే ఏమవుతాం? త్రోవలోంచి పక్కకి వెళ్ళిపోయాం, ఆ రాంగ్ త్రోవలో వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తాం? గమ్యం నరకము. కాబట్టి నువ్వు గమ్యం నరకం అవ్వడానికి వీల్లేదు. నీ గమ్యము నా గమ్యము నరకం అవ్వకుండా నీ గమ్యము నా గమ్యము పరలోకం అవ్వడం కోసమే దేవుడు నిన్ను త్రోవలోకి రప్పించడం కోసమే దేవుడు ఆ సమయంలో కొన్ని శ్రమలకు అనుమతిస్తాడు, కొన్ని శోధనలకు అనుమతిస్తాడు, కొన్ని కష్టాలకు అనుమతిస్తాడు, కొన్ని ఇరుకులకు అనుమతిస్తాడు, కొన్ని ఇబ్బందులకు అనుమతిస్తాడు, కొన్ని వేదనలకు అనుమతిస్తాడు, కొన్ని రకాలైన రోగాలకు అనుమతిస్తాడు. ఏ మనిషిని ఏది పెడితే మనిషి సెట్ రైట్ అవుతాడో దేవుడికి తెలుసు. అందుకని అందరికీ ఒకేలాంటిది పెట్టడు, అందరికీ ఒకేలాంటిది పెడతాడు. కొంతమందికి రోగాలు ఎడతాడు, కొంతమందికి లేమి కరువు ఎడతాడు, ఆర్థిక ఇబ్బందులు ఎడతాడు, కొంతమందికి వేరే వేరే రకరకాలైనటువంటి. ఎవరికి ఏది పెడితే సెట్ రైట్ అవుతారో దేవుడికి బాగా తెలుసు. అందుకనే అందరికీ ఒకే శ్రమ పెట్టడు కానీ, ఒకే శోధన పెట్టడు కానీ, ఒకే రకమైన దాన్ని అనుమతించడు కానీ, ఎవరికి ఏది ఒడిస్తే వారు సెట్ రైట్ అవుతారో దానినే వారికి అనుమతిస్తాడు దేవుడు. అది కూడా ఎందుకు? మేలు కోసమే. ఎందుకండి? మేలు కోసమే. మనకు మేలు జరగాలి, మన జీవితంలో ఆత్మ సంబంధమైన మేలు జరగాలి, మన జీవితంలో భూ సంబంధమైన మేలు జరగాలి. నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, నేను నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మనం రక్షించబడాలన్నది ఆయన చిత్తం. మనం రక్షించబడేలాగా ఉన్నామని భ్రమలో ఉంటాం మనం. కానీ మనం రక్షించబడేలాగా లేమన్న సంగతి ఎరిగినవాడు ఎవరు? దేవుడే. నువ్వు నేను నీ భక్తిని నా భక్తిని ఆధారం చేసుకుని ఖచ్చితంగా రక్షించబడిపోతాము అనే భ్రమలోనే ఉంటాం. కానీ ఎవరు రక్షించబడేవారిగా ఉన్నారో, ఎవరు రక్షించబడలేని వారిగా ఉన్నారో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. మనుషులకి మనం రక్షించబడేలాగా కనబడచ్చు, మనుషుల కళ్ళకు మనము రక్షణ పొందుకునేలాగా కనబడచ్చు. కానీ దేవుడికి మాత్రమే తెలుసు రక్షణ పొందుకునేలాగా ఉన్నామా, రక్షణ పొందుకునేలాగా లేమా. రక్షణ పొందుకునేలాగా ఉన్నా. మనుషులు చాలా మంచి నటులు, అపూర్వమైన నటులు మనుషుల దగ్గర చాలా అద్భుతంగా నటించగలుగుతూ ఉంటారు. కానీ మన నటన దేవుడి దగ్గర చెల్లదు. మన నటన దేవుడి దగ్గర ఏమవుతుందండి? చెల్లదు. నటనేదో నిజమేదో దేవుడికి బాగా తెలిసిపోతుంది. నువ్వు ఎప్పుడు త్రోవ తప్పావో, నేను ఎప్పుడు త్రోవ తప్పానో నీ ఇంటి వారికి కానీ నా ఇంటి వారికి కానీ తెలీదు. కానీ నువ్వెప్పుడు త్రోవ తప్పావో, నేను ఎప్పుడు త్రోవ తప్పానో ఎవరికి తెలుసు? బాగా దేవుడికి తెలుసు బాగా. ఏ సమయంలో ఏ రోజున నువ్వు నేను త్రోవ తప్పేమో దేవుడికి బాగా తెలుసు. కానీ మనుషులకు తెలియదు మనం త్రోవ ఎప్పుడు తప్పాము, ఎలా త్రోవ తప్పామో మనకు తెలియదు. ఏ క్షణంలో ఏ రూట్లో ఏ విధమైన తప్పు చేసి త్రోవ తప్పామో కూడా మనుషులకి తెలీదు. కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఎందుకంటే 24 గంటలు 24/7 నిన్ను చూచుచున్నవాడు దేవుడు ఒకడే. మన ఇంటి వారు ఎవ్వరూ కూడా 24/7 మనల్ని చూడలేరు. మన బంధువులు కానీ, మన చుట్టాలు కానీ, మన ఆప్తులు కానీ ఎవ్వరూ 24/7 నన్ను చూడలేరు, పరిశీలించలేరు. నువ్వు నేను ఏ పని చేస్తున్నామో గుర్తించలేరు. కానీ 24 గంటలు నిన్ను నన్ను చూస్తున్నది ఎవరు? దేవుడు.
కాబట్టి దేవుడు ఒకటే ఆయన ప్లాను, ఏం చేసైనా నువ్వు రక్షించబడాలి, నేను రక్షించబడాలి. నువ్వు నేను రక్షించబడడం కోసం ఎలాంటి నలుపుడైనా సరే నలిపేయడానికి ఆయన సిద్ధపడతాడు. నువ్వు నేను రక్షించబడడం కోసం ఎంత అలాగైనా సరే నన్ను నలపడానికి, నువ్వు నేను ఎంత బాధపడినా, నీ కుటుంబం నా కుటుంబం ఎంత బాధపడినా, నీ పరువు నా పరువు ఎంత పోయినా, లేదంటే ఎన్ని కష్టాలు ఆ సమయంలో అనుభవిస్తున్నా, ఎంత దారుణాతి దారుణంగా మన అంతరంగం ఆ సమయంలో అనుభవిస్తున్న శ్రమను బట్టి బాధపడుతున్నా, ఆ రక్షణ నీకు దొరకాలి, ఆ రక్షణ నాకు దొరకాలి, ఆ పరలోకం నీకు దొరకాలి, ఆ పరలోకం నాకు దొరకాలి, ఆ నిత్యజీవం నీ ఇంటి వారికి దొరకాలి, ఆ నిత్యజీవం నా ఇంటి వారికి దొరకాలి. అందుకనే చాలా దారుణంగా ఒక్కొక్కసారి శ్రమలు వచ్చినప్పుడు దారుణాతి దారుణంగా నలిగిపోతాం మనం, శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా. అయినా సరే ఆ మేలు ఏదైతే దాని వెనకాల నీకు రాబోయే మేలు ఉందో, లేదంటే ఆ శ్రమలో ఏ మేలైతే నీకు జరగాలో ఆ మేలు నీకు జరిగే వరకు ఎంత బాధపడుతున్నా సరే దేవుడు ఏ మాత్రము కూడా ఆయన సమయం వచ్చే వరకు ఆయన ఆ శ్రమ నుంచి విడిపించడు, ఆ శ్రమ నుంచి రక్షించడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఏదో ఒక ప్రమాదం జరిగిందో, ఏదో ఒక ఇది జరిగిందో, అయితే దాని ట్రీట్మెంట్ చేసేటప్పుడు, చేసిన తర్వాత కూడా చాలా ఘోరంగా నొప్పి, బాధ వస్తుంది. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది చెప్పుకోండి, మావయ్య గారు యాక్సిడెంట్ అయిందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అక్కడ ఈ తొడ దగ్గర నుంచి అరికాలు వరకు చిట్లిపోయిందని, మొత్తం కాలు ఎముక మొత్తం ఈ కింద నుంచి పైన వరకు ఇడిపోయింది. ఇలాగా ఏది గుద్దేసిందో తెలియదు, కానీ మొత్తానికి ఇక్కడి నుంచి అక్కడ వరకు 100 కుట్లు ఉన్నాయి నాకు తెలిసి. పైనుంచి కిందకు ఒక 100 కుట్లు ఉన్నాయండి. పైనుంచి కిందకి కుట్లు వేసేసారు, కోసేసి దాన్ని సెట్ చేసి మొత్తం ఈ పక్కంతా ఇరిగిపోయిందంట. మరి ఏది గుద్దేసిందో ఏది జరిగిందో తెలియదు. ఒంటి నిండా గాయాలన్నమాట. ఆయన బతికాడంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అతనికి ట్రీట్మెంట్ చేస్తుంటే ఏడుస్తున్నాడండి, మొత్తం హాస్పిటల్ అంతా వినబడుతుంది. ఆ ట్రీట్మెంట్ డాక్టర్లు వచ్చి డ్రెస్సింగ్ అది చేస్తున్నారు, ట్రీట్మెంట్ ఏదో చేస్తున్నారు, శుభ్రం ఏదో చేస్తున్నారు. మొత్తానికి కేకలే చేస్తున్నాడు ఆయన, గోల. ఆ వెనకాల ఉన్నవాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడిచేస్తున్నారు, వాళ్ళ మిస్సెస్, వాళ్ళ పిల్లలు ఎవరో ఉన్నారు, వాళ్ళు ఏడిచేస్తున్నారు, అతను ఏడిచేస్తున్నాడు. చాలా దారుణం. కానీ ఆ ట్రీట్మెంట్ అంత దారుణంగా ఏడిపిస్తుంది ఆ మనిషిని. కానీ అది ఎందుకు? ఆ ట్రీట్మెంట్ వల్ల ఏం జరుగుతుంది అతనికి? ఆ ట్రీట్మెంట్ చాలా బాధపడుతుంది అతన్ని. కానీ ఏమవుతుంది తర్వాత? ఇప్పుడు బాధపడుతుంది, కానీ తర్వాత నీకు పూర్తిగా స్వస్థత వస్తుంది. ఇప్పుడైతే నీకు చాలా నొప్పి వస్తుంది, కాదంటలేదు, కానీ ఆ నొప్పి వస్తేనే తర్వాత అది తగ్గుతుంది. అలా బాధపడితేనే కొన్ని రోజులకి అది తగ్గుతుంది. అలాగ జరిగితేనే కొన్ని రోజుల తర్వాత దాని నుంచి పూర్తి విడుదల, పూర్తి స్వస్థత పొందుకోవడం జరుగుతుంది. అవునా కదా? తగిలిన తర్వాత చాలా నొప్పి ఉంది, ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు చాలా నొప్పి ఉంది, ఆపరేషన్ చేసినప్పుడు చాలా నొప్పి ఉంది, డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు చాలా నొప్పి ఉంది, హాస్పిటల్లో 24 గంటలు కొన్ని నెలల పాటు ఉండడం చాలా కష్టంగానే ఉంది, నీకు పరిచర్య చేయడం ఇంటి వారికి అందరికీ కూడా కష్టంగానే ఉంది, ఆ ట్రీట్మెంట్ జరుగుతుంటే తట్టుకోవడం కూడా చాలా కష్టంగానే ఉంది, నిద్ర నీకు పట్టట్లేదు, తిండి సహించట్లేదు, నువ్వు తట్టుకోలేనంతగా ట్రీట్మెంట్ జరుగుతుంది, బాధపడుతున్నావు. కానీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత ఏమవుతాడు ఆ మనిషి? పూర్తిగా బాగుపడతాడా లేదా? ఎందుకంత అలా ట్రీట్మెంట్ చేస్తున్నారు? బతికించడానికైనా ఎందుకంత అలా ట్రీట్మెంట్ చేస్తున్నారు? తర్వాత తగ్గి బాగుపడతాడా లేదా? తర్వాత స్వస్థత పొందుకుంటాడా లేదా? తర్వాత ఆ బాధలన్నీ తగ్గుతాయా లేదా? ఆ నొప్పులన్నీ తగ్గుతాయా లేదా? అవన్నీ తగ్గుతాయా లేదా? దేవుడు కూడా నీ స్వస్థత, లాస్ట్లో నీకు వచ్చే స్వస్థత కోసం చాలా కాలం నలపచ్చు నిన్ను నన్ను. కానీ దేవుడు కళ్ళకు కనబడుతుంది లాస్ట్లో నీకు వచ్చే స్వస్థత. కానీ నీకు నాకు కనబడట్లేదు. ఇప్పుడు బాధే కనబడుతుంది, ఇప్పుడు కష్టమే కనబడుతుంది, ఇప్పుడు తట్టుకోలేనంత నొప్పే కనబడుతుంది. కానీ దేవుడికి కనబడుతుంది ఇదంతా అయిపోయిన తర్వాత నీకు వచ్చే స్వస్థత కనబడుతుంది. అదంతా అయిపోయిన తర్వాత నీకు వచ్చే స్వస్థత, నాకు వచ్చే స్వస్థత నీకు నాకు కూడా దేవుళ్ళలాగా కనబడితే ఆ ట్రీట్మెంట్ నీకు మేలు చేస్తుంది అని నమ్ముతావు.
ఆవిడ అంటుంది, ఏంటండి బాబు ఇంతలాగా ఏడిపించేస్తున్నారు మా, ఏంటండి బాబు ఇంతలా బాధ పెట్టేస్తున్నారు, చూడండి ఎలా గిలగిల్లాడిపోతున్నాడు అంటుంది వాళ్ళ ఆవిడ. ఏం చేయమంటాడు? వాళ్ళ ఆవిడ ఎలాగందని చెప్పి వదిలిసిపోతే చస్తాడు. అవునా? నువ్వు నేను శ్రమ అనుభవించినప్పుడు నీకు నాకు అలాగనిపి ఏంటండి దేవుడు, ఏంటి దేవుడు అని అనిపించచ్చు. ఏమయ్యాడు ఈ దేవుడు అని అనిపించచ్చు. దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని అనిపించవచ్చు. కానీ అది అలాగ కొంతకాలం జరగాలి. జరిగితేనే కానీ ఆఖరిగా నీకు వచ్చే మేలు నీకు దొరకదు. వచ్చే మేలు నీకు దొరకదు. నాకు వచ్చే మేలు నాకు దొరకదు. మనం పొందుకోవాల్సిన మేలు మనకి దొరకదు. కాబట్టి మనం ఖచ్చితంగా కొంత ఫేస్ చేయక తప్పదు. ట్రైనింగ్లో చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఆ ట్రైనింగ్ అంత కష్టపడి ట్రైనింగ్ చేస్తేనే తప్ప ఉద్యోగం రాదు నీకు. అంత కష్టపడి ఆ ట్రైనింగ్ చేస్తేనే తప్ప నీకు ఉద్యోగంలో పోస్టింగ్ రాదు, ఉద్యోగంలో నీకు జీతం రాదు. నువ్వు ఏ గోల్ అయితే కలిగి ఉన్నావో, ఏ ఉద్యోగం అయితే చేయాలనుకున్నావో, ఎంత సంపాదన అయితే సంపాదించాలనుకున్నావో, ఏదైతే నువ్వు ఏదో ఒక ఆశ, ఏదో ఒక గురి ఏదో పెట్టుకున్నావో, ఆ గురి నెరవేరాలంటే ముందు ట్రైనింగ్ ఉంటుంది. అది చాలా కష్టంగానే ఉంటుంది. మరి చాలా కష్టంగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. మొన్న ఆ రోడ్లో చూసారు, 10 రోజులు ఆర్మీ సెలక్షన్ జరిగినాయి. కుర్రోళ్ళు అందరూ 8 కిలోమీటర్లు 800 మీటర్లు పరిగెత్తి దెబ్బకి సొమ్మసిల్లు పడిపోయారు. రోడ్ల మీద పడిపోయినటువంటి వారు ఎంతమంది ఉన్నారు అక్కడ? ఏంటండి, ఒక అబ్బాయి చచ్చిపోయాడు పాపం. ఎందుకు అంత కష్టం? దేనికోసం వాళ్ళు అంత కష్టపడుతున్నారు? ఒకవేళ కష్టాన్ని ఇప్పుడు సహించుకుని కష్టాన్ని ఇష్టపడి అందులో ఉదేవితే ఏమొస్తుంది అతనికి? ఆర్మీలో ఉద్యోగం వస్తుంది. ఆర్మీలో ఉద్యోగం రావాలి అన్నది అతని గురి. ఆర్మీలో ఉద్యోగం రావాలంటే ఆ ఫిజికల్ సెలక్షన్స్ అన్నిటిలోనూ నువ్వు సెలెక్ట్ అవ్వాలి. సెలెక్ట్ అవ్వాలంటే అది అంత చిన్న విషయం ఏమీ కాదు. సెలెక్ట్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. సెలెక్ట్ అవ్వాలంటే చాలా దూరం పరిగెట్టాలి. సెలెక్ట్ అవ్వాలంటే నీ బాడీ మెజర్మెంట్ సరిపోవాలి. సెలెక్ట్ అవ్వాలంటే నీ ఆరోగ్యం బాగుండాలి. సెలెక్ట్ అవ్వాలంటే రిటన్ పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలి. సెలెక్ట్ అవ్వాలంటే చాలా శారీరక కష్టాన్ని నువ్వు కొంతకాలం ఫేస్ చెయ్యాలి. చేయగలిగితే అప్పుడు నీకు ఆర్మీలో ఉద్యోగం. చేయగలిగితే, ఫేస్ చేయగలిగితే, తట్టుకోగలిగితే, సహించగలిగితే, భరించగలిగితే నీకు నీ ఆశ తీరుతుంది. నీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ నువ్వు అందుకోగలవు. ఏదైతే ఉద్యోగం నువ్వు సాధించాలనుకున్న ఉద్యోగం సాధించగలవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కష్టం లేకుండా మంచి జరుగుతుందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఎప్పుడు కూడా కష్టము లేకుండా మంచి జరగదు. కీడు లేకుండా మేలు దొరకదు. మేలు దొరకాలంటే ముందుగా కీడుని ఖచ్చితంగా మన జీవితంలో మనము తట్టుకోక తప్పదు. అయితే అది కీడుగా నువ్వు భావిస్తే తట్టుకోలేవు. అది కీడు అని నువ్వు ఆలోచన కలిగి ఉంటే తట్టుకోలేవు. అది కీడు అని నువ్వు అనుకుంటే ఏ మాత్రం దాన్ని నువ్వు చేయలేవు, సాధించలేవు. అది నీకు మేలు. నీకు కనబడవలసింది తర్వాత వచ్చే ఉద్యోగమే కనబడాలి. కానీ ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టం నీకు కనబడకూడదు. తర్వాత నువ్వు పొందుకునే ప్రతిఫలమే నీకు కనబడాలి. కానీ ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న శోధన నీకు కనబడకూడదు. ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న శ్రమ నీకు కనబడకూడదు. ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టం నీకు కనబడకూడదు. తర్వాత వచ్చే ప్రతిఫలమే నీకు కనబడాలి. ఆ తర్వాత వచ్చే ప్రతిఫలం నీ నేత్రాలకు కనబడదు. కానీ నీ మనోనేత్రాలు వెలిగించబడితేనే, మన మనోనేత్రాలు వెలిగించబడితేనే తర్వాత పొందే ప్రతిఫలం మనకు కనబడుతుంది. అప్పుడు మాత్రమే దానికోసం దీన్ని తట్టుకోవడం అనేది మనకి సాధ్యమవుతుంది. ఏ కష్టము లేకుండా నాకు చాలా ఆశీర్వాదం ఇచ్చేయంటే దేవుడు అంగీకరించడు. ఏ శ్రమ లేకుండా, ఏ శోధన లేకుండా, ఏ ఇరుకు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ బాధ లేకుండా బోల్డ్ అన్ని మేలులు జరిగిపోవాలి, ఆశీర్వాదం వచ్చేయాలి, రక్షణ వచ్చేయాలి అంటే అది క్రైస్తవ్యంలో జరిగే పని కాదు. క్రైస్తవ్యంలో అట్టి పరిస్థితుల్లోనూ అలాగ జరగదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాలి, మనం త్రోవ తప్పినప్పుడల్లా దేవుడు తప్పిన విధానాన్ని బట్టి చిన్న శ్రమ పెట్టాలో
మీడియం శ్రమ పెట్టాలో లేదంటే చాలా పెద్ద శ్రమ పెట్టాలో దేవుడి దగ్గర అది డిక్లేర్ అవుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శ్రమలలో ఆత్మ సంబంధమైన మేలులు జరుగుతాయి, శ్రమలలో భూ సంబంధమైన మేలులు జరుగుతాయి. రూతు గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదవండి. రూతు గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. రూతు 220 పాత నిబంధన రూతు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తరువాత ఇద్దరును చనిపోయిరి. రెండు చేతుల పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. 10 ఏళ్ళ గ్యాప్లో మొత్తం 3 మగోళ్ళు చనిపోయారండి కుటుంబంలో. ఎవరో నయోమి భర్త, నయోమి యొక్క కొడుకులిద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయి, వాళ్ళకిద్దరికి భార్యలు ఉన్నారు. 10 ఏళ్ళ గ్యాప్లో ఏమి జరిగింది? మొత్తం స్మాష్ అయిపోయినట్టు అయిపోయింది. వాళ్ళు ఎందుకు వేరే దేశం వెళ్ళిపోయారు? కరువు వచ్చిందని చెప్పి కరువులో ఇబ్బంది పడకూడదని చెప్పి వేరే ప్రదేశానికి వెళ్తే కరువు ఒకవేళ రాలేదేమో కానీ కరువు కన్నా చాలా ఘోరమైనటువంటి శోధన వచ్చింది. కరువు నుంచి నువ్వు ఆ దేశానికి వెళ్ళిన తర్వాత విడుదల పొందుకున్నావేమో కానీ కరువు రాకుండా తప్పించుకున్నావేమో కానీ కరువు రాకుండా రక్షించబడ్డావేమో కానీ ఊహించలేని శోధన, ఊహించలేని శ్రమ, ఊహించలేని కష్టము నయోమి కుటుంబంలో చోటు చేసుకోవలసి వచ్చింది. ఒక్కోసారి ఒక శ్రమ నుంచి తప్పించుకోవడానికి మనం చేసిన ప్రయత్నము మనకి మంచి జరుగుతుందో లేదో తెలియదు కానీ ఆ శ్రమ నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఊహించలేనంత శోధన ఇంకోటి వస్తుంది, ఊహించలేనంత కీడు ఒకటి వస్తుంది. దేన్నైనా సరే ఎక్కడున్నావో అక్కడే ఉండి దేన్నైనా సరే దేవుడి మీద నమ్మకం ఉంచి దేన్నైనా సరే దేవుడి పాదాల దగ్గర పెట్టి ఫేస్ చేయాలి తప్ప మనం ఇంకోటి వెతికితే ఊహించలేనంత కీడు తర్వాత నువ్వు ఇంకో రూట్లోకి వెళ్తే ఆ రూట్లో రావచ్చు, నీకు ఇంకో ప్రయత్నం చేస్తే అందులో రావచ్చు, ఊహించలేనంత శోధన అందులో రావచ్చు. దీని నుంచి బయటపడాలని చేస్తే అందులో మునిగిపోయాను, దీని నుంచి బయటకు రావాలని చూస్తే అందులో కూరుకుపోయాను అనుకుంటాం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మొత్తానికి రూతు నయోమి కుటుంబానికి చాలా శోధన వచ్చింది. ఏమొచ్చిందండి? చాలా శోధన వచ్చింది, చాలా దారుణమైన శోధన. ఇంట్లో మగవాళ్ళందరూ చచ్చిపోయారు, ఇంట్లో ఇంకెవరున్నారు? ఆడవాళ్ళే ఉన్నారు. మగవాళ్ళందరూ చచ్చిపోతే ఎలాగా పరిస్థితి? మరి తీరా చూస్తే దేశం కాని దేశం. ఎక్కడ? దేశం కాని దేశము. అప్పుడు ఏం జరిగింది తర్వాత రూతు ఇంటి వారి కుటుంబంలో? 3వ అధ్యాయం చదవండి, 1వ వచనం. 3:1. నీకు మేలు కలుగునట్లు. కలిగిందేంటి? ఇంతకనే కలిగిందేంటి? శోధన. కలిగిందేంటి? శ్రమ. కలిగిందేంటి? కష్టం. కలిగిందేంటి? నష్టం. కలిగిందేంటి? ఇబ్బంది. కలిగిందేంటి? ఇరుకు. చాలా దారుణ, అతి దారుణం.
కానీ అంటుంది అత్తగారు వచ్చి, నా కుమారి నీకు ఈ కీడులో మేలు కలుగునట్లు, నా కుమారి ఈ శ్రమలో నీకు మేలు కలుగునట్లు, నా కుమారి ఈ శోధన పోయి నీకు మేలు కలుగునట్లు, నా కుమారి ఈ ఇరుకుపోయి నీకు మేలు కలుగునట్లు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం నెక్స్ట్ స్టెప్ అందులో మేలు కలిగేది తీసుకోవాలి తప్ప అందులో నెక్స్ట్ కూడా కీడు కలిగేదాన్ని తీసుకోకూడదు. శ్రమ వచ్చినప్పుడు శ్రమలో మేలు కలిగేదాన్ని గుండానే ప్రయాణం చేయాలి తప్ప కొంతమంది శ్రమలలో ఇంకా శ్రమలు పెరిగిపోయేలాగా ప్రయాణం చేస్తారు. కొంతమంది ఏం చేస్తారండి, శ్రమ ఇంకా పెరిగిపోయే రూట్లో ప్రయాణం చేస్తారు. కానీ తెలివైన వాడి లక్షణం ఏంటంటే శ్రమ పోయే రూట్లో ప్రయాణం చేయాలి, శ్రమ పోయి మేలు కలిగేలాగా అడుగులు వేయాలి, శ్రమ పోయి మేలు కలిగేలాగా మనం జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి. కానీ మనము ఒకవేళ సరిగ్గా నడవకపోతే శ్రమ వెనకాల ఇంకా పెద్ద శ్రమ వచ్చి పడిపోయేలాగా మనం అడుగులు వేసేస్తాం. చాలామంది జీవితాల్లో అదే జరుగుతూ ఉంటుంది. కానీ మనం తెలుసుకోవాల్సింది కరెక్ట్ స్టెప్ తీసుకోవాలి శ్రమలలో, కరెక్ట్ అడుగులు వేయాలి శ్రమలలో, కరెక్ట్గా ప్రయాణం చేయాలి. అలా చేయాలంటే ఏముండాలి, మనలో జ్ఞానం ఉండాలి. కరెక్ట్గా అడుగులు వేయాలంటే ఎవరు మనకి కరెక్ట్గా అడుగులు వేయించేది ఆ సమయంలో? దేవుడు ఒక్కడే. కరెక్ట్గా అడుగులు వేయాలంటే శ్రమలలో నీకు మేలు కలిగేలాగా నువ్వు ఆ ప్రయాణంలో అడుగులు వేయాలంటే నీకు మంచి సహకారి దేవుడే. నీకు చాలా జ్ఞానం ఉండాలి అప్పటికే, నీకు చాలా తెలివి ఉండాలి అప్పటికే, నీకు చాలా వివేచన ఉండాలి అప్పటికే, నీకు చాలా వివేకం ఉండాలి అప్పటికే. ఆ జ్ఞానముతో, ఆ వివేకంతో, ఆ తెలివితో మనం ఏం చేయాలి? శ్రమలలో మేలు కలిగేలాగా మనం అడుగులు వేయాలి. శ్రమలలో మేలు కలిగేలాగా అడుగులు వేయించమని దేవుణ్ణి అడగాలి. శ్రమలలో మేలు కలిగేలాగా అడుగులు నువ్వు వేయడానికి నీకు మంచి సహాయము చేసేవారిగా దేవుని యొక్క దైవజనులు లేదంటే దేవుని యొక్క అభిషేకాలు కలిగిన వారు ఆ టైంలో నీకు చాలా ఉపయోగపడతారు. శ్రమలలో నీకు మేలు కలిగేలాగా నీ చేత అడుగులు వేయించే గొప్ప దైవికమైన ఆలోచన సలహా నీకు ఇచ్చేవారిగా ఆ సమయంలో దేవుడు కొంతమందిని దైవజనులను కానీ దేవుని భక్తులను కానీ దేవుని యొక్క అభిషేక్తులను కానీ దేవుడు నిలబెట్టుకుంటాడు. నిలబెట్టుకుంటే అప్పుడు ఏం చేయాలి? దాని ప్రకారం దావీదు ఏ పని చేయాలన్నా సరే దేవుడి దగ్గర విచారణ చేయకుండా చేసేవాడు కాదు. ఎలా చేసేవాడు దేవుడి దగ్గర విచారణ? ఎఫోదు ధరించుకుని ఉన్నటువంటి యాజకుడి దగ్గరికి వెళ్ళి దేవుడి చిత్తం ఆ యాజకుడి ద్వారా తెలుసుకునేవాడు. ఎఫోదులు ధరించుకున్న యాజకుడి ద్వారా ఆ యాజకుడు ఊరీము తుమ్మీము అనే దాని ప్రకారంగా దేవుడి చిత్తము అవునో కాదో చెప్పేవాడు. ఆ యాజకుడి ద్వారా దేవుడు చెప్పిన దేవుని చిత్తాన్ని వెంటనే ఏం చేసేవాడు? వెంటనే దాని ప్రకారంగా చేసేవాడు. ఏం జరిగేది దావీదుకి అప్పుడు? మేలు జరిగేది. ఏం జరిగేదండి? మేలు జరిగేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం జరిగేది? మేలు జరిగేది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శ్రమలలో ఏమంటుంది రూతు? నీకు మేలు కలుగులాగునా నా కుమారి, నా కుమారి, నా కుమారి అంటుంది ఏంటండి ఆవిడ? ఇంతకీ ఎవరు ఆవిడ? ఏమనాలి? నా కోడలా అనాలి, అనా నా కోడలా అనాలి. కానీ ఏమంటుంది? నా కుమారి అంటుంది. అంటే ఏంటి కుమారి అంటే ఏంటి అర్థం? కుమారి అనే మాటకి అర్థం ఏంటండి? ఏంటండి అంటే ఎలా భావించింది? ఎందుకు ఎలా భావించింది అంటారు? కోడలను కూతురుగా భావించడం అసలు సాధ్యం కాదు కదా ఎవరికి. ఆవిడకి ఎలా సాధ్యమైంది చెప్పాలి? కోడల్ని కూతురిగా భావించడం సాధ్యమేనా? ఏంటండి ఆవిడకి ఎలా సాధ్యమైంది? రూతు అత్తగారిని అమ్మలాగా భావించడం రూతుకి సాధ్యమైంది కాబట్టి కోడల్ని కూతురుగా భావించడం అత్తగారికి సాధ్యమైంది. మన కుటుంబాల్లో ఆ రెండూ జరగట్లేదు, అందుకనే కొట్టుకు చేస్తున్నాం. జరుగుతున్నాయా? కోడలు అత్తగారిని అమ్మలాగా భావించట్లేదు, అలాగే అత్తగారు కూడా కోడల్ని
కూతురుగా భావించట్లేదు. అందుకనే పెళ్ళి అవ్వకముందు వాళ్ళిద్దరూ శత్రువులు కాదు, పెళ్ళి అయిన తర్వాత బద్ధ శత్రువులు. కొడుకు పెళ్ళి 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 అంటారు, పెళ్లి చేసిన తర్వాత కోడల్ని ఆగనివ్వరు. ఇదేంటో అర్థమవుతుంది. మరి ఏంటండి, కొడుకు పెళ్ళి అవ్వాలి, కొడుకు పెళ్ళి అవ్వాలి, కొడుకు పెళ్ళి ఆడ ఆనందంగా ఉంటే సంతోషించాడు, ఆడు పిల్ల పాపలతో ఉంటే సంతోషించాడు. నా కళ్ళ ముందు ఆడు కోడలతోనూ మనవరాలతోనూ ఆడుకుంటుంటే వాళ్ళ నేత ఆడుకుంటే సంతోషించాలంటారు. వచ్చి 4 రోజుల నుంచే ఆగనివ్వరు కోడల్ని. ఇంకెందుకు పెళ్లి చేయడం మరి? అందుకని ఈనాడు కోడలు కూడా పెళ్ళి అవుతే నీవు నీ అమ్మని మీ నాన్నే మీ ఇంట్లో వాళ్ళు అందరినీ వదిలేసి ఏరియా కాపురం ఎడతానే నిన్ను పెళ్లి చేసుకుంటాను, లేకపోతే పెళ్లి చేసుకోను అంటున్నారు. వాళ్ళు కూడా వాళ్ళు ఏం తక్కువ తినలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. రూతు నయోమిలాగా ఉండాలండి అత్త కోడళ్ళు. వాళ్ళ చరిత్ర ఎన్ని 100 సార్లు మనం చదివినా అది సాధ్యం అవ్వే పని కాదు మనకి. అవుతుంది అంటారా? అవుతుందా? ఏమంది రూతు ఏమంది? ఫస్ట్ నీ జనమే శ్రమలో రూతు పొందిన ఆత్మ సంబంధమైన మేలేంటో తెలుసా? నీ దేవుడే నా దేవుడు. శ్రమలో రూతు జీవితంలో, రూతుకు వచ్చిన శ్రమ కాలంలో, రూతుకు వచ్చిన శోధన కాలంలో ఆమెకు మొదట జరిగిన ఆత్మ సంబంధమైన మేలు మారు మనస్సు. ఆమెకు ఆ జరిగిన ఆత్మ సంబంధమైన మేలు, నీ దేవుడే ఇక మీదట నా దేవుడు. ఆమెకు సంభవించిన ఆత్మ సంబంధమైన మేలు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ, నువ్వు ఏ దేవుడిని పూజిస్తే ఆ దేవుడిని నేను పూజిస్తాను, నువ్వు నేను ఒకటే, మరణమే నన్ను వేరు చేయాలి తప్ప మరణం కాకుండా నన్ను వేరు చేసేది ఇంకోటి ఏది ఉండడానికి వీల్లేదు. అది రూతు శ్రమకాలంలో రూతు పొందిన ఆత్మ సంబంధమైన మేలు. దాని తర్వాత భూ సంబంధమైన మేలు పొందింది రూతు. 4వ అధ్యాయం 10 నుంచి చదవండి. రూతు గ్రంథం 4వ అధ్యాయం 10 నుంచి. బోయాజు సంబంధులు అంటున్నారు, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీల వంశము, నీ వంశము, ఇశ్రాయేలీలలో నీ వంశము వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను, లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై ఇటమ్మా ఖ్యాతి నొందుదువుగాక. ఎవరిని బట్టి? రూతును బట్టి. రూతుని ఎవరితో పోల్చారు అక్కడ? బోయాజు పెళ్లి చేసుకున్న రూతుని ఎవరితో పోల్చారండి? రాహేలుతోనూ లేయాతోనూ పోల్చారు. ఇశ్రాయేలీల వంశాన్ని వృద్ధి చేసిన వారు కదండి. ఇప్పుడు ఏమంటున్నారు? నీ దేశములో నువ్వు నీ భార్య వలన ఏం పొందుతావు? క్షేమాభివృద్ధి పొందుదువుగాక. బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నొందుదువుగాక. నువ్వు పెళ్లి చేసుకున్న నీ భార్య వలన, నీ భార్యను బట్టి. ఈ యవనురాలు, ఈ యవనస్తురాలైన ఈ రూతు వలన నీకు దయచేయు సంతానము అనెను. తామారుతో పోల్చారు. ఇశ్రాయేలీల వంశాన్ని వృద్ధి చేసిన వారు వీళ్ళందరూ స్త్రీలు.
ఆ, 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 ఆ. కుమారుణ్ణి కనెను. ఆ, ఆ, ఆ. 7 కుమారుల కంటే ఇతన్ని నీ కొడుకులు ఇద్దరే, వాళ్ళిద్దరూ చచ్చిపోయారు. కానీ ఈ పుట్టిన బిడ్డ నీకు కన్న కొడుకులు 7 ఉంటే ఆ 7 కన్నా ఎక్కువగా ఇప్పుడు ఈ బిడ్డ కనెను. నయోమితో చెప్పెను. 2 చేతుల పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. రూతు పెళ్లి చేసుకుంది. నయోమి కొడుకుని పెళ్లి చేసుకున్న కొంతకాలానికి ఏమయ్యాడు? భర్త చచ్చిపోయాడు. రూతుకి ఊహించని శ్రమ, ఊహించని శోధన వచ్చింది. కానీ ఆ శ్రమలో ఆమెకు మేలు కలిగిందా, కీడు కలిగిందా? ఆ శ్రమ ఆమెకు మేలుగా మారిందా, కీడుగా మారిందా? ఆ శ్రమ ఆమె విషయంలో చేసిన మేలు మొదటిదేంటి? ఆత్మ సంబంధమైన మేలు. ఆ శ్రమ తర్వాత ఆమెకు జరిగిన మేలేంటి? భూ సంబంధమైన మేలు. ఆమె భర్తను కోల్పోయింది, చాలా శ్రమ పడింది, చాలా కష్టపడింది. తిండి కూడా సరైన తిండి తినలేని పరిస్థితి కొంతకాలం అనుభవించవలసి వచ్చింది. ఆ పొలాల్లో పరుగులేరుకుని చేతుకుని తినవలసిన పరిస్థితి వచ్చింది. కొంతకాలము ఆ శ్రమను ఫేస్ చేయవలసి వచ్చింది. కానీ తర్వాత శ్రమ ఎలా మారింది? మేలుగా మారింది. శ్రమ తర్వాత ఏం జరిగింది? మేలు జరిగింది. శ్రమ పోయి ఏమొచ్చింది? మేలు వచ్చింది. బోయాజును దేవుడు ఆమెకిచ్చి పెళ్లి చేశాడు. బోయాజు ద్వారా ఆమెకు సంతానాన్ని కలగజేశాడు. ఆమె వర్ధిల్లింది. నిజానికి ఆమె ఎవరో మోయాబిరాలు, కానీ ఎందులోకి వచ్చిందండి? యేసుక్రీస్తు వంశావళి చూస్తే ఈ రూత్ అందులో ఉంటుందా లేదా? చూసారా మరి ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప మేలు. మొదట వచ్చిందేంటి? శ్రమ. కానీ శ్రమ తర్వాత వచ్చిందేంటి? ఊహించలేనంత ఆశీర్వాదం. శ్రమ తర్వాత వచ్చిందేంటి? శ్రమ పోయి వచ్చిందేంటి? ఊహించలేనంత ఉన్నతమైన స్థితి. ఊహించలేనంత. బోయాజు మామూలుడా? బోయాజు గురించి రాయమంటే సంపన్నుడు, ఆస్తిపరుడు. నిజమే, కొంతకాలం పరిగిలి ఏరుకుని తిన్నావు, ఆ గోధుమలు వాటికి ఇసురుకుని తిన్నావు. కానీ ఇప్పుడు పంచభక్ష పరవాణాలు నీ అన్నం ప్లేట్లో ఉంటాయి. ఒకప్పుడు డబ్బు నీ దగ్గర అస్సలు లేదు శ్రమ కాలంలో, కానీ ఇప్పుడు ధనవంతుడి ఇంట్లో ధనవంతురాలు అయిపోయావు. ఎంతో గొప్ప స్థితి, ఎంతో గొప్ప స్థానం. కాబట్టి మనకి తర్వాత ఒక మంచి మేలు చేయడం కోసమే మనకి చెప్పా పెట్టకుండా ఒక చెడ్డ, లేదంటే ఒక శ్రమ, ఒక కీడు, ఒక శోధన అనే దాన్ని అనుమతిస్తాడు. కానీ తర్వాత మంచి మేలు చేయడం కోసమే అనుమతిస్తాడు. తర్వాత మంచి ఉపకారం చేయడం కోసమే అనుమతిస్తాడు. తర్వాత గొప్ప అద్భుతం చేయడం కోసమే, తర్వాత గొప్ప ఆశ్చర్యకార్యం చేయడం కోసమే, తర్వాత నువ్వు ఊహించలేనంత స్థితి నీకు ఇవ్వడం కోసమే ముందుగా ఒక్కొక్కసారి ఘోరమైన, కొంచెం కష్టమైన పరిణామాలు గుండా మనల్ని నడిపిస్తాడు. కానీ నీకు నాకు కనబడవలసింది ఏంటి అంటే ప్రజెంట్ కాదు, ప్రస్తుతము నువ్వు నడుస్తున్న దాంట్లో నీవు అనుభవిస్తున్న కష్టం కాదు నీకు కనబడవలసింది. దీని తర్వాత వచ్చే ఆశీర్వాదం కనబడాలి, దాని తర్వాత వచ్చే మేలు కనబడాలి, దాని తర్వాత జరిగే ఉపకారం కనబడాలి, దాని తర్వాత జరిగే దేవుని ఆశ్చర్య కార్యం కనబడాలి. దాని తర్వాత జరగబోయే ఆశ్చర్య కార్యం నీకు అప్పుడు తెలియాలంటే ఏమై ఉండాలి? తర్వాత వచ్చే ఆశ్చర్యకరమైన మేలు, తర్వాత వచ్చే గొప్ప అందులో జరిగిపోయే ఆత్మ సంబంధమైన మేలు, ఆ తర్వాత జరగబోయే భూ సంబంధమైన మేలు, తర్వాత జరగబోయే దేవుడిచ్చే ఆశీర్వాదము నీకు తెలియాలంటే ఏమై ఉండాలి? మనోనేత్రాలు వెలిగించబడి ఉండాలి. దేవుని హృదయాన్ని ఎరిగి ఉండాలి. దేవుని ప్రణాళిక, ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ వెనకాల ఉన్న అర్థము, ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ వెనకాల ఉన్న దేవుని ఆలోచన నీకు తెలియాలి, నాకు తెలియాలి, నీ ఇంటి వారికి తెలియాలి, నా ఇంటి వారికి తెలియాలి.
అలా తెలియాలంటే నీలోనూ నాలోనూ దేవుని యొక్క దైవ జ్ఞానం పనిచేయాలి. అలా తెలియాలంటే నీ దగ్గర నా దగ్గర దేవుని ఆత్మ పని చేయాలి, ఉండాలి. అలా తెలియాలంటే నీ బుర్ర నా బుర్ర లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆలోచనలతో నిండి ఉండకూడదు. అప్పుడు అలా తెలియాలంటే ఖచ్చితంగా అప్పుడు నీకు సహాయపడేది దేవుని వాక్యము. అలా తెలియాలంటే ఖచ్చితంగా దేవుని పాదాల దగ్గర నువ్వు చేసే ప్రార్థన నీకు దేవుని చిత్తాన్ని, అందులో దాని వెనకాల ఉన్న దేవుని చిత్తాన్ని నీకు తెలియపరుస్తుంది. దేవునికి సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన. లేదంటే సేవకుల ద్వారా తర్వాత జరగబోయే దాని వెనకాల ఉన్న ప్రణాళిక, దా శ్రమ వెనకాల ఉన్న ఆశీర్వాదం, శ్రమ దేవుడు నీకు ఎందుకు అనుమతించాడో దానికి తగిన కారణం, లేదంటే దేవుడు తన అభిషిక్తుల ద్వారా నాకు తెలియపరుస్తాడు. కాబట్టి మనము తొందరపడ్డానికి వీల్లేదు, కంగారు పడ్డానికి వీల్లేదు, టెన్షన్ పడ్డానికి వీల్లేదు. శ్రమలలో నీవు కృంగిన ఎడల, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. క్రైస్తవులు ఎవ్వరూ కూడా చేతకాని వారు అవ్వకూడదు. ఎప్పుడు క్రైస్తవులు శ్రమలలో ఏమవ్వకూడదట? కృంగిపోకూడదట. శ్రమలను బట్టి కృంగిపోతే వారు దేవుని దృష్టికి చేతకాని వారు. కానీ మనమేం మహాభక్తులు అనుకుంటాం ఆ టైంలో. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు చేతకాని వాడవు, నువ్వు చేతకాని దానవు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని మనస్సు, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన ఎరిగిన వారుగా ఉండాలి, గ్రహించగలిగిన వారుగా ఉండాలి. దేవుని జ్ఞానము మనలో పనిచేయాలి, దేవుని వాక్యం మనలో నిలిచి ఉండాలి, దేవుని ఆత్మతో నడిపించబడుతూ ఉండాలి. దేవుని సన్నిధానంలో నీ ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి, నా ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. శ్రమ శ్రమ శ్రమ, శోధన శోధన శోధన, కష్టం కష్టం కష్టం. ఎందుకు వచ్చింది? నేను ఏ పాపం చేయలేదు, ఏ దోషం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ అతిక్రమం చేయలేదు. ఎంతో భక్తి చేశాను, ఎంతో శ్రద్ధగా దేవుడిని ఎదిగాను, ఎంతో గట్టిగా దేవుడిని పూజించాను, ఎంతో గట్టిగా శ్రద్ధాశక్తులతో మందిరానికి వెళ్ళాను, ఎంతో ఇదిగా దశంభాగాలు ఇచ్చాను, ఎంతో ఇదిగా దాన ధర్మాలు చేశాను, ఎంతో. ఏంటది? కరెక్ట్ కాదు. బైబిల్లో సోదరుల గుండా ప్రయాణం చేసినటువంటి భక్తుల ఒక్కడి నోట్లోంచి కూడా అలాంటి మాటలు రాలేదు. ఎప్పుడు వచ్చాయా? ఎక్కడైనా చూడండి, చూపించండి. యోసేపు శ్రమ అనుభవించాడు, వచ్చినాయి అలాంటి మాటలు. దావీదు శ్రమ అనుభవించాడు, వచ్చినాయి అలాంటి మాటలు. యోబు శ్రమ అనుభవించాడు, వచ్చినాయి అలాంటి మాటలు. ఎప్పుడన్నా? దేవునికి స్తోత్రం కలుగును. పౌలు శ్రమల గుండా ప్రయాణం చేశాడు, సేవ చేసినంతకాలం, వచ్చాయి అలాంటి మాటలు. మరి ఎందుకు వస్తున్నాయి మన నోట్లోంచి అలాంటి మాటలు? అర్థం అవ్వలేదు నీకు దేవుడు అంటే ఏంటో, అర్థం అవ్వలేదు నీ మైండ్కి దేవుడు అంటే ఏంటో. నిజమే, నువ్వు చాలా భక్తుడివే, కానీ దేవుడు మనస్సు ఎరిగిన భక్తుడు కాలేకపోయావు ఇంతవరకు. నిజమే, నీకు చాలా వాక్యం తెలుసు, కానీ వాక్యం వెనకాల ఉన్న దేవుని హృదయం ఇంకా నీకు తెలియలేదు. నిజమే, నువ్వు చాలా శ్రద్ధాశక్తులతో దేవుణ్ణి సేవించి వెంబడించి పూజించిన మనిషివే, కానీ దేవుడి గుణలక్షణాలు, దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళికలు నీకు ఇంకా తెలియలేదు. భూ సంబంధిగానే ఉన్నావు. అందుకనే భూ సంబంధమైన విషయాల మీద మనస్సు పెట్టి, భూ సంబంధమైన ప్రార్థనలు చేసి, భూ సంబంధమైన దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దేవుడిని చేయమని అడుగుతూ ఉన్నావు. కానీ మనము ఆత్మ సంబంధులుగా మారాలి. భూ సంబంధమైన మనస్సు మనలో ఉండకూడదు. పైనున్న వాటినే వెతకాలి మనము. ఏంటి? పైనున్న వాటినే వెతకాలి, కానీ కింద ఉన్న వాటిని మనము వెతకూడదు. శరీరానుసారమైన మనస్సు మరణము, భూ సంబంధమైన మనస్సు దేవునికి ఇష్టము ఉండదు. ఆత్మ సంబంధమైన మనస్సు నీలో ఉండాలి, ఆత్మ సంబంధమైన మనస్సు నాలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఆత్మ సంబంధమైన మనసు మనలో పనిచేస్తే, యోసేపు శ్రమల గుండా ప్రయాణం చేసినప్పుడు ఆ శ్రమ న్యాయమే అన్నట్లుగా ఉంటుంది. ఆ శ్రమ ఏ మాత్రమో కూడా ఎందుకు నాకు పెట్టావు, నేను చేసిన పాపమేంటి అని ఆ శ్రమలో యోసేపు అడగలేదు, దావీదు అడగలేదు, యోబు అడగలేదు. యోబు కోసం ఏం రాయబడి ఉంది? ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదంట. అంత ఘోరాతి ఘోరమైన శ్రమ వస్తే
దేవుడి గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదట. ఉందా యోబు గ్రంథంలో? ఈ సంగతులలో ఏ విషయమునందును యోబు నోటి మాటతోనైనను పాపము చెయ్యలేదు. శ్రమలలో మన నోటితో చాలా పాపాలు చేసేస్తాము తెలుసా? శ్రమలలో మన ఆలోచనలతో చాలా పాపాలు చేసేస్తాం. శ్రమలలో మన ప్రార్థనే పాపంగా మారిపోతుంది. ఒక్కోసారి శ్రమలలో మన ప్రార్థనే పాపంగా మారిపోతుంది. శ్రమలలో మన మాటలే, సంభాషణే, మనుషులతో కలిసి మనం చేసిన సంభాషణలో పాపాలు ఆ మాటల్లో వచ్చేస్తాయి. మన ఆలోచనలో, శ్రమల కాలంలో మన ఆలోచనల్లో పాపాలు వచ్చేస్తాయి. శ్రమల కాలంలో దుష్టుడు విపరీతంగా వాడేసుకుంటాడు మనల్ని. శ్రమల కాలంలో ఎవరు వాడేసుకుంటాడండి? దుష్టుడు చాలా తెలివిగా వాడేసుకుంటాడు. శ్రమల కాలంలో దుష్టుడు చాలా మోసం చేస్తాడు మనల్ని. శ్రమల కాలంలో దుష్టుడు చాలా తెలివిగా మనల్ని త్రోవ తొలగించి వేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రమల కాలంలో చాలామంది మనుషుల్ని దుష్టుడు తన సంబంధులుగా మార్చేసుకుని వాళ్ళనే నీ మీద అస్త్రాలుగా ప్రయోగిస్తాడు. చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. నీకు మేలు చేసే శ్రమ, నాకు మేలు చేసే శ్రమ, నీకు గొప్ప ఉపకారం చేసే శ్రమ, నాకు గొప్ప ఉపకారం చేసే శ్రమ. కాబట్టి ఏ మాత్రము ఆ శ్రమలో మనము చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2 నుంచి చదవండి. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2 నుంచి. మందసము రెట్నొచ్చేసింది ఫిలిష్తీయుల దగ్గర నుంచి. 20 సంవత్సరములు ఎక్కడ ఉన్నది? 20 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. చదివిన దాంట్లో ఈ సబ్జెక్టుకి చదివిన లేఖనాలకి సంబంధం ఏంటో మీరు చెప్పాలి. మీరు చెప్పలేకపోతే తర్వాత నేను చెప్తాను, ముందు మీరు చెప్పాలి. మనము నేర్చుకుంటున్న సబ్జెక్టుకి చదివిన లేఖనాల్లో ఉన్న సబ్జెక్టుకి సంబంధం ఏమిటి, లేదంటే ఏం జరిగింది అక్కడ ఏం జరిగింది చూడండి. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ఆధిపత్యంలో ఉన్నారు ఆ కాలంలో. అప్పటికి ప్రస్తుతం చాలా సంవత్సరాల నుంచే
ఆధిపత్యం ఎవరు చేస్తున్నారు? ఫిలిష్తీయులు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల అండర్లో ఉన్నారు, ఫిలిష్తీయులకు అదుపులో ఉన్నారు వాళ్ళు. అయితే సేవకుడు వచ్చాడు సమూయేలు, వచ్చేయమని చెప్తున్నాడు. వాళ్ళు చాలా ఫిలిష్తీయులు అండర్లో ఉండడం వల్ల చాలా శోధన అనుభవిస్తున్నారు. రెండోది, ఫిలిష్తీయులు వీళ్ళతో యుద్ధం చేసి వీళ్ళని జయించడానికి ఒక ప్లేస్కి వచ్చి అక్కడ సిద్ధంగా ఉన్నారు ఫిలిష్తీయుల సైన్యం అంతా కూడా. సేవకుడు వచ్చి ఏం చెప్తున్నాడు? సమూయేలు వచ్చి ఏం చెప్తున్నాడు? మీరు ఏ పాపాలైతే కలిగి ఉన్నారో ఆ పాపాలను విడిచిపెట్టండి. మీరు పెట్టుకున్న బయలు అస్తారోతు విగ్రహాలను తీసి పడేయండి. మీరు ఇప్పటి వరకు విగ్రహారాధికులుగా ఉన్నారు, విగ్రహారాధన విడిచిపెట్టండి. మీ పాపాలన్నిటినీ దేవుడి దగ్గర ఒప్పుకోండి, దేవుడు సహాయం చేస్తాడు అని దేవుని సేవకుడు వచ్చి చెప్పడం అనేది జరిగింది ఆ ఇశ్రాయేలీలు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? వారి పాపములను వారు దేవుని యొద్ద ఒప్పుకొనిరి. ఉందా మాట? చదవండి. ఉపవాసముతో మేము పాపాత్ములము ఒప్పుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగును. ఆ తర్వాత ఏం చేశాడు? సేవకుడు కూడా వారి పక్షంగా ప్రార్థన చేశాడు. వీరు పాపాత్ములు అని ఒప్పుకున్నప్పుడు సేవకుడు వారి పక్షంగా ప్రార్థన చేసినప్పుడు వారు ఎదుర్కొంటున్న శ్రమ ఏదైతే ఉన్నదో, వారు ఫేస్ చేస్తున్న శోధన ఏదైతే ఉన్నదో, చాలా కాలంగా వారు ఎవరు అండర్లో ఉండి వాళ్ళు బాధపడుతున్నారో ఆ శ్రమ నుండి, ఆ శోధన నుంచి, ఆ ఫిలిష్తీయుల బారి నుంచి దేవుడు వారిని ఏం చేశాడు? విడిపించాడు. ఇప్పుడు వీళ్ళు ఫిలిష్తీయుల అండర్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? వారి పాపాలు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల అండర్లో కొన్ని సంవత్సరాలుగా ఫిలిష్తీయుల ఆధిపత్యంలో వాళ్ళు కొనసాగడానికి, వాళ్ళు శ్రమ పడడానికి, ఫిలిష్తీయుల వల్ల వాళ్ళు శ్రమ పడడానికి కారణం ఏంటి? వాళ్ళ పాపాలు. వాళ్ళ పాపాలే మీరు అనుభవిస్తున్న శ్రమకు కారణం అని చెప్పింది ఎవరు? దేవుని సేవకుడు. ఎవరు? మీ పాపాలే మీరు అనుభవిస్తున్న శ్రమకు కారణం, మీ పాపాలే మీరు అనుభవిస్తున్న శోధనకు కారణం, మీ పాపాలే మీరు అనుభవిస్తున్న ఈ బానిసత్వానికి కారణము అని చెప్పింది ఎవరు? దేవుని సేవకుడు. సేవకుడు చెప్పిన తర్వాత సేవకుడు మాటలు వెంటనే లక్ష్యపెట్టి ఏం చేశారు? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి, ప్రభువా మేము పాపాత్ములము. ఇప్పుడు వచ్చిన శ్రమ దేని కారణంగా వచ్చింది? ఇశ్రాయేలీలకి ఫిలిష్తీయుల వల్ల వారి పాపాలను బట్టి వచ్చింది. నీకు వచ్చిన శ్రమకు కారణం ఏదైనా అవ్వచ్చు, నాకు వచ్చిన శ్రమకు కారణం ఏదైనా అవ్వచ్చు, కానీ ఆ శ్రమలో సరైన స్టెప్పు నువ్వు వెయ్యాలి, నేను వెయ్యాలి. ఆ శ్రమలో సరైనటువంటి అడుగులు వెయ్యాలి నేను. ఆ శ్రమలో సరిగ్గా నేను ఆలోచించాలి. ఆ శ్రమలో సరిగ్గా నేను ప్రార్థన చెయ్యాలి. ఆ శ్రమలో నేను సరైన సమూయేలు లాంటి అభిషక్తుడైన సేవకుడి దగ్గర మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుడి చిత్తాన్ని సమూయేలు ఏం చెప్పాడు? మీ పాపాల వల్లే మీరు అనుభవిస్తున్న ఈ శ్రమ మీ పాపాల వల్లే మీకు వచ్చింది. ఫిలిష్తీయులు బారి నుంచి విడుదల పొందుకోవాలంటే, ఫిలిష్తీయుల ఆధిపత్యం నుంచి విడుదల పొందుకోవాలంటే చాలా సంవత్సరాలుగా ఫిలిష్తీయుల అండర్లో ఉన్న మీరు స్వాతంత్రం పొందుకోవాలంటే, వారు మీ చేతులకు అప్పగించబడాలంటే, యుద్ధం జరిగి వాళ్ళు మీ చేతుల్లో మరణించాలంటే, వాళ్ళ బెడద ఇంక మీకు ఉండకూడదంటే, మీరు మీ పాపాలన్నిటినీ కూడా దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. అంటే వాళ్ళు ఏం చేశారు? నేనేం పాపం చేశాను, నా కుటుంబ సభ్యులు ఏం పాపం చేశారని అన్నారా? ఎవరికి వాళ్ళు అనుకున్నారు అలాగని? బెబ్బెబ్బే నాలో ఏ పాపం లేదు, నా భర్తలో ఏ పాపం లేదు, నా కుటుంబ సభ్యుల్లో ఏ పాపం లేదు, అసలు పాపం అంటే ఏంటో మాకు తెలియదు అన్నారా? అనలేదు. వాళ్ళు ఏ పాపాలైతే వాళ్ళ సమయానికి కలిగి ఉన్నారో ఆ పాపాలన్నిటినీ ఉపవాసంతో దేవుడి దగ్గర ఏం చేశారట? ఒప్పుకున్నారు. శ్రమలలో నీ పాపాలు, నా పాపాలు చాలా జాగ్రత్తగా ఒప్పు. నా అనుదిన ప్రార్థనలో చాలా ఎక్కువ సమయం పాపాలను ఒప్పుకోవడానికే సమయం కేటాయించడం అనేది జరుగుతుంది. ఏ పాపాలు ఉన్నాయి, ఏ పాపాలు లేవు అన్నది కాదు ప్రశ్న. నీకు నాకు తెలియకుండానే ఎన్నో పాపాలు నేను చేసేస్తాం.
అనేక విషయాల్లో మనం తప్పిపోతున్నామని వాక్యం ఉంది. తప్పిపోవటం లేదు అని నువ్వు నేనంటే అది నిజమవుతుందా? బైబిల్ ఏం చెప్తుంది? అనేక విషయాల్లో మనం ఏమైపోతున్నాం? తప్పిపోతున్నాం. ఒక్కోసారి ఏ విషయాల్లో తప్పిపోయామో మనమే పట్టుకోలేకపోతాం. ఒక్కోసారి ఏ విషయాల్లో తప్పిపోయామో మన కళ్ళకే కనబడదు. ఒక్కోసారి ఏ విషయాల్లో తప్పిపోయామో మన హృదయానికే గోచరం కాదు. ఏ రూట్లో జారిపోయామో, ఏ త్రోవ తప్పి పక్కకి వెళ్ళిపోయామో, ఏ దేవునికి ఆయాసకరమైన క్రియలు మనలో ఉన్నాయో కూడా నువ్వు నేను గ్రహించలేనంత అజ్ఞానం, అంధత్వం మన హృదయాల్లో ఉంటుంది, మన కళ్ళకు ఉంటుంది. కానీ ఏం చెయ్యాలి? తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? మేము పాపులం ప్రభువా, మేము దోషులం ప్రభువా, మేము పాపాత్ములం ప్రభువా, విగ్రహారాధన చేస్తున్నాం ప్రభువా, ఈ ప్రతిమలను పూజిస్తాం. అప్పుడు వాళ్ళలో ఉన్న పాపం ఏంటి? అది ఆ పాపాన్ని వాళ్ళు ఒప్పుకుని విడిచిపెట్టారు. ఇప్పుడు నువ్వు శ్రమ అనుభవిస్తూ నీలో ఉన్న పాపం ఏంటో నువ్వు కనబడాలి, నాలో ఉన్న పాపం ఏంటో నాకు కనబడాలి. నీలో ఉన్న పాపం, నాలో ఉన్న పాపం నువ్వు నేను ఏం చేయాలి? విడిచిపెట్టాలి. నీలో ఉన్న పాపం, నాలో ఉన్న పాపం నువ్వు నేను ఒప్పుకోవాలి. నువ్వు నేను పాపాత్ములం అన్న సంగతి దేవుడు దైవజనుల ద్వారా తెలియపరిస్తే దాన్ని మనము అంగీకరించాలి. మేము పాపాత్ములు అంటావా? నువ్వేం పాస్టర్ అయ్యా అన్నారా? మేమెంత పరిశుద్ధులంగా ఉంటే మేలో పాపాలు ఉన్నాయంటావా? నీ యాజకత్వం మాకొద్దు, నువ్వు అసలు మా మీద సేవకుడిగా ఉండడానికి వీల్లేదు అంతే. తిరుగుబాటు చేశారా సేవకుడి మీద? లేదు. సేవకుడికి లోబడి సేవకుడు చెప్పిన మాట దేవుడి చిత్త ప్రకారంగానే మన పాపాల వల్లే ఈ శోధన వచ్చింది అని తెలుసుకుని వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళ పాపాలన్నిటినీ కూడా దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టి ఆ ప్రతిమలను పాడేశారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళ పక్షంగా ఎవరు ప్రార్థన చేశారు? సేవకుడు కూడా ప్రార్థన చేశాడు. శ్రమలలో అత్యంత నీకు సహకారి అయినటువంటి వాడు ఎవరంటే సేవకుడే. మనము శ్రమలు అనుభవిస్తున్న కాలంలో మనకు చాలా ఆప్తుడిగా దేవుని వలన పనిచేసేవాడు ఎవరంటే సేవకుడే, సేవకురాలే. నువ్వు అనుభవిస్తున్న శ్రమ, నువ్వు అనుభవిస్తున్న శోధన నీ సేవకుడికి చెవికి వెళ్ళేలాగా చూసుకో. నువ్వు అనుభవిస్తున్న శ్రమ, నువ్వు అనుభవిస్తున్న శోధన, నీ కుటుంబం అనుభవిస్తున్న బాధ ఏదైనా సరే ఎవరితోనూ చెప్పొద్దు, కానీ సేవకుడితో చెప్పాలి. ఎవరితో చెప్పాలండి? ఎందుకంటే సమూయేలు వలె ఆ సమయంలో చాలా ఉపయోగపడ్డాడు. సమూయేలు ఆ సమయంలో ఇశ్రాయేలీలకి. నీ శ్రమలో కూడా నీ సేవకుడు అలాగే ఉపయోగపడతాడు దేవుని వలన. ఆ శ్రమలో నీకు ఒక మంచి సహకారిగా నీ సేవకుడిని దేవుడు నిలబెడతాడు. ఆ శ్రమలో నీకు మంచి మార్గదర్శిగా నీ సేవకుడిని దేవుడు నిలబెడతాడు. ఆ శ్రమలో నీవు కరెక్ట్గా అడుగులు ఎలాగ వెయ్యాలో, ఆ అడుగులు ఏ అడుగులు వెయ్యాలో చెప్పేలాగా నీ సేవకుడిని దేవుడు నీకు సహకారిగా నిలబెడతాడు. కాబట్టి ఏ శ్రమలో సేవకులకి తెలియకుండా ఉండాలని అనుకోకూడదు, ఎవ్వరికీ చెప్పకూడదు. శ్రమలు శోధనలు ఏమొచ్చినా దేశం అంతా ప్రచారం చేసుకోమని చెప్పట్లేదు, కానీ ఒక్కరికి చెప్పాలి మనం. ఎవరికి? దైవజనులకి. దేవుని అభిషేకంతో వాళ్ళు దైవికమైన ఆలోచన మనకిస్తారు. ఆ సమయంలో సమూయేలు వచ్చి దైవికమైన ఆలోచన ఇచ్చాడు. ఏంటి? మీ పాపాలు మీరు ఒప్పుకుని ప్రార్థన చెయ్యండి, అప్పుడు ఈ శోధన మీకు పోతుంది అని చెప్పి వాళ్ళు ఏం చేశారు? దాన్ని పర్ఫెక్ట్గా స్వీకరించారు. స్వీకరించి వాళ్ళ పాపాలు వాళ్ళు ఒప్పుకున్నారు, విడిచిపెట్టారు. ఆ మనుషుల కోసం సేవకుడు కూడా ప్రార్థన చేశాడు. అప్పుడు సమూయేలు ప్రార్థన ఆలకించి అని ఉంది అక్కడ. ఏం చేశాడు దేవుడు? అద్భుతంగా ఇశ్రాయేలీల మీద దాడి చేయడానికి వచ్చిన ఫిలిష్తీయుల్ని దేవుడు ఇశ్రాయేలీల చేతికి అప్పగించాడు. కొన్ని సంవత్సరాలుగా, చాలా సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి బానిసత్వం నుంచి దేవుడు విడుదలిచ్చాడు. అద్భుతంగా యుద్ధం జరిగింది. ఆశ్చర్యకరంగా అంతకుముందు ఎన్నిసార్లు ఫిలిష్తీయులతో యుద్ధం జరిగినా ఇశ్రాయేలీలు నెగ్గలేదు, కానీ విజయం సాధించలేదు. కానీ అప్పుడు యుద్ధంలో మాత్రం దేవుడు ఇశ్రాయేలీల్ని ఎవరి చేతికి అప్పగించాడు? ఫిలిష్తీయుల్ని ఎవరి చేతికి అప్పగించాడు? ఇశ్రాయేలీల చేతికి అప్పగిస్తే తరిమి కొట్టారు ఫిలిష్తీయుల్ని. అప్పుడే సమూయేలు పేరు పెట్టాడు, ఒక బలిపీఠం కట్టి, ఎబెనేజర్ అయిన దేవుడు మన దేవుడు. అప్పుడే పెట్టిన పేరే, సమూయేలు పెట్టిన పేరే దేవుడికి. ఏం పేరు? ఎబెనేజరు. ఎబెనేజర్ అంటే ఏంటి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఎంతో కాలంగా వాళ్ళు ఫేస్ చేస్తున్న శ్రమ నుంచి వారికి విడుదల వచ్చింది.
కాబట్టి ఒక్కొక్కసారి కొన్ని శ్రమలు మన పాపాలను బట్టి వస్తాయి. నాలో ఏ పాపము లేదని స్వనీతిపరుడుగా ఆలోచన చేయొద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు. ఏ పాపాలు ఉన్నాయో పసిగట్టు, ఏ దోషాలు ఉన్నాయో పసిగట్టు, ఏ అపవిత్ర కార్యాలు ఉన్నాయో పసిగట్టు. చిన్నవి ఉన్నాయో, పెద్దవి ఉన్నాయో, తెలిసి చేసినవి ఉన్నాయో, తెలియక చేసినవి ఉన్నాయో, ఏ అయితే దేవునికి ఆయాసకరమైనటువంటివి మనలో ఉన్నాయో, ఏవైతే ఈ శ్రమకు కారణమైన పాపాలు మనలో ఉన్నాయో వాటిని మనము పట్టుకుని వాటిని మనం వెంటనే ఏం చేయాలండి? ఒప్పుకొని విడిచిపెట్టి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పశ్చాత్తాపంతో, విరిగి నలిగిన హృదయంతో, ఉపవాసంతో, కన్నీటితో మనము దేవుడి సన్నిధిలో ఆ ఇశ్రాయేలీలాగా యుద్ధం చేస్తే, మన సేవకులు కూడా వాన పక్షంగా దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అప్పుడు ఏం చేస్తాడు? అద్భుతమైనటువంటి మేలు. ఇప్పుడు ఈ శ్రమలో వీళ్ళ పొందిన మేలేంటి? వీళ్ళ మొదట పొందిన మేలేంటి? ఫిలిస్తీన్ల వల్ల శ్రమ ఫేస్ చేస్తున్నారు ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఆ శ్రమలో వీళ్ళ పొందిన మేలు, మొదటి మేలు ఏంటి? ఆత్మ సంబంధమైన మేలు. ఏంటది? దేవుడి వైపు టర్న్ అయ్యారు. వాళ్ళ పాపాలు చేసిన వారు అని ఒప్పుకున్నారు. వాళ్ళ పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టారు. వాళ్ళ పాపాల వల్లే ఆ శోధన వచ్చిందన్న జ్ఞానము, ఆ దేవుడు ఆ సమాచారం తెలిసినప్పుడు దాన్ని వాళ్ళు ఏం చేశారు? స్వీకరించి వాళ్ళు మారు మనస్సు పొంది దేవుడి వైపు యూటర్న్ తీసుకున్నారు. అది ఆ శ్రమలో ఇశ్రాయేలీలకు పొందిన ఆత్మ సంబంధమైన మేలు. ఆ ఆత్మ సంబంధమైన మేలు తర్వాతే భూ సంబంధమైన మేలు జరుగుతుంది. ఆ తర్వాత వచ్చిన భూ సంబంధమైన మేలేంటి? ఫిలిస్తీన్ల చేతుల్లో నుంచి ఇశ్రాయేలీలు విడుదల పొందుకున్నారు. చాలా సంవత్సరాలుగానే జరుగుతుంది. ఫిలిస్తీన్ల ఆధిపత్యం న్యాయాధిపతులు ఆఖరిలో స్టార్ట్ అవుతుంది. మీరు సరిగ్గా వాక్యం చదివితే ఇశ్రాయేలీల పాపాలను బట్టి ఆఖరిలో న్యాయాధిపతులు, ఆఖరిలో దేవుడు ఎవరికి అప్పగించేస్తాడు? ఫిలిస్తీన్లకు అప్పగించేస్తాడు. అప్పుడు నుంచండి ఇప్పుడు వరకు ఫిలిస్తీన్ల ఆధిపత్యం కొనసాగుతోంది. ఫిలిస్తీన్ల వల్ల ఇశ్రాయేలీలు శ్రమ పడుతూనే ఉన్నారు. అప్పుడు దైవజనుడు వచ్చి మీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టండి అంటే దాన్ని స్వీకరించి పాపాలను ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు కనికరము కటాక్షము దొరికింది. దేవుడు ఆ శ్రమ ఎందుకు పెట్టాడంటే ఆ మార్పు వాళ్ళలో రావడం కోసమే పెట్టాడు. దేవుడు ఆ శ్రమ ఎందుకు పెట్టాడంటే శాశ్వతంగా ఫిలిస్తీన్ల చేతుల్లో నుంచి దేవుడు వారిని విడిపించడం కోసమే పెట్టాడు. అప్పుడు దేవుడు అద్భుతమైన దైవజన్ని వాళ్ళకి మంచి సహకారిగా వాడుకున్నాడు. సేవకుడు మాట వినే వాళ్ళు కరెక్ట్గా అడుగులు వేశారు. అప్పుడు మొదట ఆత్మ సంబంధమైన మేలు జరిగింది, ఆ తర్వాత భూ సంబంధమైన మేలు జరిగింది. అద్భుతంగా ఫిలిస్తీన్ల ఆధిపత్యం నుంచి విడుదల పొందుకున్నారండి అప్పుడు. కాబట్టి శ్రమలు మనకేం చేస్తాయి? మేలు చేస్తాయి. అది ఏ కారణం చేత వచ్చిన శ్రమ అయినా, పాపాల వల్ల వచ్చిన శ్రమ అయినా, అపరాధాల వచ్చిన శ్రమ అయినా, మనుషుల వల్ల వచ్చిన శ్రమ అయినా, దేవుడు పరీక్షించడం వల్ల వచ్చిన శ్రమ అయినా, అపవాది వల్ల వచ్చిన శ్రమ అయినా, దురాత్మల వల్ల వచ్చిన శ్రమ అయినా, స్వయంకృత అపరాధాలు వచ్చిన వల్ల శ్రమ అయినా, లేదంటే దేవుడి చిత్తంలోనికి దేవుడి చిత్త ప్రకారంగా వెళ్లకుండా దేవుడి చిత్తాన్ని క్రాస్ చేసి ఒక్కోసారి తొందరపడి వెళ్ళిపోతాం. అటువంటిప్పుడు కూడా వస్తాయి శ్రమలు. అలాంటి శ్రమలైనా, ఏ రకమైన కారణం చేత వచ్చిన శ్రమ అయినా సరే నీకు మేలే చేస్తుంది తప్ప కీడు చెయ్యదు. దాన్ని నువ్వు కరెక్ట్గా వాడుకోగలిగితే, దాంట్లో నువ్వు కరెక్ట్గా అడుగులు వేయగలిగితే, దాంట్లో నువ్వు కరెక్ట్గా ఎలాగ నువ్వు ఆ శ్రమలో నిలిచి ఉండాలో, ఆ శ్రమను ఫేస్ చేయాలో, ఆ శ్రమలో ఎలాగ అడుగులు వేయాలో నువ్వు కరెక్ట్గా తెలుసుకుని అడుగులు వేయగలిగితే ఆ శ్రమ నీకు మేలు చేస్తుంది. ఆ శ్రమ నీకు ఆత్మ సంబంధమైన మేలు చేస్తుంది. ఆ శ్రమ నీకు భూ సంబంధమైన మేలు చేస్తుంది. ఆ శ్రమల వలన మనము గొప్ప మేలులు పొందుకుంటాము. ఎంత ఫేస్ చేశాము శ్రమ అన్నదాన్ని ఆలోచించద్దు. ఎన్ని రోజులు ఫేస్ చేశాము శ్రమ అన్నదాన్ని కూడా ఆలోచించద్దు. ఎంత ఫేస్ చేసిన సమయంలో ఎంతలా నలిగిపోయాము అన్నది కూడా పాయింట్లు కాదు. అవి అసలు మనకి దృష్టిలో ఉండకూడదు. ఆ పాయింట్లే కాదు. నెక్స్ట్ ఏంటి, ప్రజెంట్ ఏంటి, అదే శ్రమలో నువ్వు నేను తెలుసుకోవాల్సిన విషయాలు. కాబట్టి మంచి అభిషేకం ఉన్న దైవజనులు అలాంటి శ్రమల కాలంలో మనకేం చేస్తారు? మంచి సహకారులుగా ఉపయోగపడతారు. వారిని ఫాలో అవుతే మనకు మేలు జరుగుతుంది.
ఫాలో అవుతే మనకి మేలు జరుగుతుంది. కాబట్టి శ్రమలనే వాటిని కీడులుగా చూడొద్దు. శ్రమలనే వాటిని మేలులు మనకు తెచ్చిపెట్టే సాధనాలుగా చూస్తే ఆ మేలులతో నీ హృదయం తృప్తిపరచబడుతుంది. అప్పుడు నువ్వు ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందించగలుగుతావు. అట్టి దీవెన ఆశీర్వాదం దేవుడు నీకు నాకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇంకా విషయాలు మనం నేర్చుకుందాం వచ్చేవారు. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్ర. ఇంతవరకు నీవు మాకు బోధించి నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారుగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్య ప్రకారంగా జీవించి వాక్య ప్రకారమైన క్రియలతో, వాక్య ప్రకారమైన నడవడికతో, వాక్య ప్రకారమైన ప్రవర్తనతో, వాక్య ప్రకారమైన బ్రతుకుతో, వాక్య ప్రకారమైన ఆలోచనలతో మేము ఫలించి మా శ్రమలలో నీవు మాకు ఇచ్చే మేలులను మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.